ఓకే, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నా పేరు తెలుసు కదా, జీకే కరెంట్ అఫైర్స్ రాము సార్ అండి. అయితే ఈరోజు మనకి టాపిక్ మా కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల్లో మనకి ఒక మార్క్ వస్తుంది. స్కూల్ అసిస్టెంట్ నెక్స్ట్ హెచ్జిటిలో ఆ టాపికే ఆపరేషన్స్. వార్తల్లో ఉన్న ముఖ్యమైన ఆపరేషన్లు, వార్తల్లో ఉన్న ముఖ్యమైన ఆపరేషన్లు రాసుకున్నామా? వార్తల్లో ఉన్న ముఖ్యమైన ఆపరేషన్లు. ఆపరేషన్స్ అని ఎన్ని పేరు పెడతా ఉండే ఆపరేషన్స్ అనేది మనం గమనిస్తూ ఉండాలి. వార్తల్లో ఉన్న ఆపరేషన్స్ అనేది మెయిన్గా గమనిస్తూ ఉంటే ఇక్కడ ప్రధానంగా ఆపరేషన్ అనేది ఒక దేశం అనేది ఇంకొక దేశానికి సర్వీస్ అందించడం అన్నా, ఒక దేశం ఇంకొక దేశానికి సేవ చేయడం అన్నా, లేదా ఒక దేశం ఇంకొక దేశం పైన యుద్ధం చేయడానికన్నా పెట్టైన ఆపరేషన్ అవ్వచ్చు. లేదా కోవిడ్ సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని మన భారతదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ అవ్వచ్చు. ఉదాహరణకి మనకి ఆపరేషన్ మిషన్ గంగా అంటారు. ఆపరేషన్ మిషన్ గంగా. ఇక్కడ ఆపరేషన్ నేమ్ కావాలమ్మా. ఆపరేషన్ నేమ్ ఏంటి? ఆపరేషన్ పేరు ఏం పేరు? ఆపరేషన్ మిషన్ గంగా. ఇది ఏ ఇయర్ లో వచ్చింది కావాలి, ఇయర్, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇంపార్టెంట్ కావాలి. ఆపరేషన్ పేరు ఏం పేరు? ఆపరేషన్ మిషన్ గంగా. మిషన్ గంగా అనేది ఏ ఇయర్ లో వచ్చిందంటే 2020లో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చెప్తాం. ఆపరేషన్ బాంబే బకెట్. బాంబే బకెట్ ఆపరేషన్ పేరు గుర్తుపెట్టుకో. ఆపరేషన్ బాంబే బకెట్. ఆపరేషన్ స్మైల్. ఆపరేషన్ స్మైల్. ఆపరేషన్ స్మైల్. ఆపరేషన్ స్వేచ్ఛ. ఆపరేషన్ స్వేచ్ఛ. ఆపరేషన్ స్వేచ్ఛ ఎందుకు వచ్చింది అంటాడు. సరే, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ ఆపరేషన్ మిషన్ గంగా అనేది ఇది 2022లో 2022. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే మరి రష్యా ఉక్రెయిన్కు యుద్ధం జరిగింది కదా, ఐడియా ఉందా మీకు? రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగిన సమయంలో, ఈ సమయంలో రష్యాకు ఉక్రెయిన్ యుద్ధం జరిగిన సమయంలో ఆ సమయంలో ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు స్వదేశానికి తీసుకురావడానికి, మన భారతదేశానికి తీసుకురావడానికి పెట్టిన పేరే ఆపరేషన్ మిషన్ గంగా. గమనించాలి, ఏ ఇయర్లో వచ్చింది? 2022. అసలు రష్యాకి ఉక్రెయిన్ యుద్ధం జరిగింది ఎప్పుడంటే 2022 ఫిబ్రవరి 24. ఈ పాయింట్ ఇంపార్టెంట్. రష్యాకి ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 2022 ఫిబ్రవరి 24. మరి రష్యా పాత పేరు ఏం పేరు? యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్ అంటే యుఎస్ఎస్ఆర్ ఫుల్ ఫామ్ యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్. ఫుల్ ఫామ్ ఏంటి? యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్. యుఎస్ఎస్ఆర్ బట్ ఎస్టాబ్లిష్డ్ బై యుఎస్ఎస్ఆర్ 1922. అలాంటి యుఎస్ఎస్ఆర్ రష్యాగా ఏర్పాటైంది. రష్యాకు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలో, ఈ సమయంలో ఉన్న భారతీయులు తీసుకురావడానికి ఏమని పేరు పెట్టాం? ఆపరేషన్ మిషన్ గంగా. ఆపరేషన్ బాంబే బకెట్ ఏ ఇయర్లో వచ్చిందంటే 2024లో ఆపరేషన్ బాంబే బకెట్ అని వచ్చింది. ఈ 2024లో ఆపరేషన్ బాంబే బకెట్. బాంబే బకెట్ అని పేరు పెట్టింది కాబట్టి ఐఏఎఫ్. ఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు జరుపుకుంటాం, ఐడియా ఉందా? ఆర్మీ డే, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఆర్మీ డే ఎప్పుడు జరుపుకుంటాం? ఆర్మీ డే Jan 15. ఎప్పుడమ్మా? Jan 15. మరి ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ 8. మరి నేవీ డే డిసెంబర్ 4. మరి ప్రెజెంట్ ఆర్మీ చీఫ్ ఎవరు? ప్రస్తుతం ఆర్మీ కొత్త చీఫ్ గా వచ్చారు, ఐడియా ఉందా ఏమన్నా? ప్రెజెంట్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు? మరి నేవీ చీఫ్ ఎవరు? ఇలాంటి 3 ఐడియా ఉండాలి. ఆర్మీ చీఫ్ ఎవరంటే ప్రెజెంట్ ఉపేంద్ర ద్వివేది. ఎవరు? ఉపేంద్ర ద్వివేది అనే వ్యక్తి ఆర్మీ చీఫ్ గా పనిచేస్తున్నాడు. ఆర్మీ. మరి ఎయిర్ ఫోర్స్ అయితే చీఫ్ ఎవరండి? వివేక్ రామ్ చౌదరి.
మరి ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ గా విక్రమ్ చౌదరి పనిచేస్తున్నాడు. నేవీ డే ఎప్పుడు జరుపుకుంటాం? December 4. ఈ నేవీ యొక్క చీఫ్ ఎవరంటే దినేష్ కుమార్ త్రిపాఠి. ఏం పేరమ్మా? దినేష్ కుమార్ త్రిపాఠి. దినేష్ కుమార్ త్రిపాఠి. ఒకసారి చెప్పండి. ప్రెజెంట్ ఆర్మీ చీఫ్ ఎవరు? ఉపేంద్ర ద్వివేది. మరి ఎయిర్ ఫోర్స్ ఎవరున్నారు? విక్రమ్ చౌదరి. మరి నేవీకి ఎవరున్నారు? దినేష్ కుమార్ త్రిపాఠి. అలాంటి ఇక్కడ బాంబీ బకెట్ అని పేరు పెట్టింది ఎవరంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు బాంబీ బకెట్ అని పేరు పెట్టడానికి కారణం ఎందుకు అంటాడు? ఉత్తరప్రదేశ్ కదమా, మీకు ఉత్తరప్రదేశ్ అంటారు, ఎందుకు? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ అంటే అడవులు. ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం ఫారెస్ట్ లో ఉన్న మంటలను అంటే ఫైర్, మంటలను ఆర్పడానికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎగ్జాక్ట్ ఎక్కడమో ఫారెస్ట్ లో అడవుల్లో మంటలను ఆర్పడానికి పెట్టిన పేరే బాంబీ బకెట్. ఈ బాంబీ బకెట్ పేరు పెట్టినప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఆపరేషన్ స్మైల్ కానీ ఆపరేషన్ స్వేచ్ఛ కానీ ఒకటే గుర్తుపెట్టు, చైల్డ్ లేబర్స్ అంటే బాల కార్మికుల కోసం. బాల కార్మికులు అంటే తప్పైపోయిన బాల కార్మికులు రక్షించడానికి పెట్టిన పేరే ఆపరేషన్ స్మైల్. ఆపరేషన్ స్మైల్ అని పేరు పెట్టింది ఎప్పుడంటే 2024. ఏ రాష్ట్రం పెట్టిందంటే తెలంగాణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఆపరేషన్ స్మైల్ అంటే ఏ రాష్ట్రం పెట్టింది? తెలంగాణ రాష్ట్రం. మరి తెలంగాణ రాష్ట్రం ఆపరేషన్ స్మైల్ దేనికోసమా? ముఖ్య ఉద్దేశం బాల కార్మికులు, చైల్డ్ లేబర్స్. మరి ఆపరేషన్ స్వేచ్ఛ ఏ ఇయర్లో వచ్చిందంటే 2023లో వచ్చింది. ఇదే రాష్ట్రం తీసుకొచ్చిందంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాల కార్మికులు రక్షించడం కోసం ఏపీ అంటే ఏ పేరు పెట్టిందమ్మా? చైల్డ్ లేబర్స్ అంటే ఆపరేషన్ స్వేచ్ఛ. మరి తెలంగాణ గవర్నమెంట్ ఏం పెట్టింది పేరు? ఆపరేషన్ స్మైల్. ఆపరేషన్ స్మైల్ అంటే ఏ రాష్ట్రం గుర్తు రావాలి? ఆపరేషన్ స్మైల్ అంటే ఏ ఇయర్ గుర్తు రావాలి? ఆపరేషన్ స్వేచ్ఛ అంటే ఏ ఇయర్ గుర్తు రావాలి? 2020. ఆపరేషన్ స్వేచ్ఛ అంటే ఏ రాష్ట్రం పెట్టింది పేరు? రెండు ఇంపార్టెంట్స్ ఏంటి? చైల్డ్ లేబర్స్, బాల కార్మికుల కోసము చైల్డ్ లేబర్స్. ఇక్కడ పాయింట్ గుర్తు రావాలి. చైల్డ్ లేబర్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1986. బాల కార్మిక చట్టం ఏ ఇయర్లో వచ్చిందమ్మా? అదే 1986 లో ఏమైనా వచ్చిందో ఇంపార్టెన్స్? అదే ఇయర్ లో పర్యావరణ పరిరక్షణ చట్టం వరల్డ్ ఎన్విరాన్మెంట్ యాక్ట్. అదే ఇయర్ లో మరొక పాయింట్ వచ్చింది, నీలగిరి బయోస్పియర్. ఇండియా ఫస్ట్ బయోస్పియర్ నీలగిరి బయోస్పియర్ ఏ ఇయర్ వచ్చింది? 1986. మీకు డిఎస్సి పర్పస్ పాయింట్ ఉంటుంది. నేషనల్ ఎడ్యుకేషన్ యాక్ట్ లేదా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నూతన జాతీయ విద్యా విధానం ఏ ఇయర్ వచ్చింది? 1986. ఇలా లింక్ అప్ చేసి చదువుతూ ఉండాలి పాయింట్. కరెంట్ అఫైర్స్ అనేది ఇక్కడ మనం తీసుకున్నాం. బాల కార్మికులు అంటే చైల్డ్ లేబర్స్. ఆపరేషన్ స్మైల్ అంటే తెలంగాణ రాష్ట్రం గుర్తు రావాలి. ఆపరేషన్ స్వేచ్ఛ అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తు రావాలి. ఇక్కడ ఇయర్ అయితే 2024, 2023. బాంబీ బకెట్ ఎవరు పెట్టే పేరమ్మా? ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ముఖ్య ఉద్దేశం ఏంటి? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అడవుల్లో ఉన్న మంటలను ఆర్పడానికి పెట్టిన పేరే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, పెట్టిన పేరే బాంబీ బకెట్. ఇక్కడ మరి ఎయిర్ ఫోర్స్ అని వచ్చింది కాబట్టి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ లింక్ చేసి చదువుతూ ఉండాలి. ఆర్మీ డే ఎప్పుడు జరుపుకుంటాం? January 15. మరి ఎయిర్ ఫోర్స్ డే October 8. December 4 ఏంటి? ఇండియన్ నేవీ. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ ఎవరు? ఉపేంద్ర ద్వివేది ఎవరమ్మా? ఆర్మీ చీఫ్. మరి ఎయిర్ ఫోర్స్ కి ఎవరున్నారు? విక్రమ్ చౌదరి. నేవీకి ఎవరున్నారు? దినేష్ కుమార్ త్రిపాఠి. నెక్స్ట్ నోట్స్ రాయిస్తాను. నెక్స్ట్ ఆపరేషన్ పేరు ఆపరేషన్ చక్ర 2. ఇది మన గ్రూప్ 2 లో కూడా ఆపరేషన్ చక్ర 2. ఆపరేషన్ చక్ర 2 ఏ ఇయర్లో వచ్చిందంటే 2023లో వచ్చింది. ఆపరేషన్ చక్ర 2 దేనికోసం అంటే సైబర్ క్రైమ్స్, భారతదేశంలో ఉన్న సైబర్ నేరాలను అరికట్టడానికి, సైబర్ క్రైమ్స్ కంట్రోల్ చేయడానికి, సైబర్ నేరాలను అరికట్టడానికి. మరి సైబర్ నేరాలను అరికట్టడానికి భారతదేశంలో ఉన్న సైబర్ క్రైమ్స్ అంటే తెలుసుగా ఆన్లైన్ మోసాలు. ఈ ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి పెట్టిన పేరే ఆపరేషన్ చక్ర 2. ఎవరు తీసుకొచ్చిన పేరుని? సిబిఐ మీన్స్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎస్టాబ్లిష్ సిబిఐ. లింక్ చేసి చదవాలి. 1963. మరి సిబిఐ హెడ్ క్వార్టర్ న్యూ ఢిల్లీ.
మరి ప్రెజెంట్ సిబిఐ అంటే ఎవరు ఉన్నారంటే హెడ్ గా ఉన్నది ప్రవీణ్ సూడ్. ప్రవీణ్ సూడ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరన్నా? ప్రవీణ్ సూడ్ అనే వ్యక్తి. భారతదేశంలో ఉన్న సైబర్ క్రైమ్స్ ని కంట్రోల్ చేయడానికి, అరికట్టడానికి సిబిఐ వారు ఇటీవల కాలంలో పెట్టిన పేరు ఆపరేషన్ చక్రటు. ఆపరేషన్ చక్రటు. సిబిఐ ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎస్టాబ్లిష్డ్ సిబిఐ 1960. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఈ ప్రెజెంట్ హెడ్ ఎవరున్నారు? ప్రవీణ్. ఇక్కడ సైబర్ క్రైమ్స్ అని పేరు వచ్చింది కావున రీసెంట్ గా 2024 సైబర్ ఇండెక్స్ రిపోర్ట్ వచ్చిందమ్మా. సైబర్ ఇండెక్స్. ఈ సైబర్ ఇండెక్స్ ప్రకారము ప్రపంచంలో సైబర్ నేరాలు, సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్న వరుస 3 దేశాలు ఏమిటి, లేదా ఇండియా ర్యాంక్ ఎన్నో ప్లేస్ లో ఉందన్నారు. సైబర్ క్రైమ్స్ తో ఇండియా ప్లేస్ ఫస్ట్. మనం ఏం చేసుకుందంటే సైబర్ క్రైమ్స్ తో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్లైన్ మోసాలు అంటే రష్యా. సెకండ్ ఉక్రెయిన్. ఏ దేశం ఉందమ్మా? ఉక్రెయిన్. థర్డ్ వన్ చైనా. ఏ దేశం ఉంది? చైనా. మరి ఇండియా ర్యాంక్ ఎంత ఉంది సార్ అంటే 10th ప్లేస్ లో ఉందమ్మా, 10వ ప్లేస్ లో. మరి ఇండియాలో ఫస్ట్ ప్లేస్ సైబర్ క్రైమ్స్ ఎక్కువ అంటే తెలంగాణ. తెలంగాణ వాళ్ళు చేస్తారని కదా సైబర్ క్రైమ్స్. తెలంగాణ ప్లేస్ చేసుకుని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా వాళ్ళు చేస్తున్నారు. ఒకసారి చెప్పమ్మా. సైబర్ క్రైమ్స్ సైబర్ ఇండెక్స్ ఫస్ట్ ప్లేస్ ఏముంది? రష్యా. సెకండ్ వన్ ఉక్రెయిన్. థర్డ్ ప్లేస్ చైనా. మరి ఇండియా ప్లేస్ అనుకుంటే ఇండియాలో ఫస్ట్ ప్లేస్ తెలంగాణ. అయితే రీసెంట్ గా ఎంత బ్యాక్గ్రౌండ్ చదువుకోవాలి. ఆపరేషన్ చక్రటు వచ్చింది కదా. ఒక మనకి బ్యాంక్ ఉంది ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక యాప్ అని తీసుకొచ్చింది. యాప్ పేరు డిజిటా. ఏం పేరమ్మా? డిజిటా. డిజిటా అనే వెబ్సైట్ తీసుకొచ్చింది. వెబ్సైట్ దేనికోసం అంటే ఇది కూడా సైబర్ క్రైమ్స్ ని అరికట్టడానికి, సైబర్ నేరాలను అరికట్టడానికి. ఇటీవల కాలంలో ఆర్బీఐ బ్యాంకు భారతదేశంలో ఉన్న సైబర్ క్రైమ్స్ ని అరికట్టడానికి ఏ పోర్టల్ ప్రారంభించింది? డిజిటా. లేదా సైబర్ క్రైమ్స్ ని అరికట్టడానికి డిజిటా అనే పోర్టల్ ని ఏ బ్యాంకు ప్రారంభించింది? ఆర్బీఐ. ఆపరేషన్ చక్రటువంటి మైండ్లో ధ్యానవరమా సైబర్ క్రైమ్స్ కంట్రోల్ చేయడానికి పెట్టిన పేరు ఎవరు పెట్టే పేరు? నేమ్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వెరీ గుడ్. మరి ప్రపంచంలో సైబర్ క్రైమ్స్ ఎక్కువ దేశాలు ఏంటి? రష్యా, ఉక్రెయిన్, చైనా. ఇండియా ప్లేస్ ఎంత ఉంది? ఇండియా ఫస్ట్ ప్లేస్. డిజిటా అనే పోర్టల్ ఎవరు ప్రారంభించారు? ఆర్బీఐ. వెరీ గుడ్. మరి ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? శక్తికాంత్ దాస్. శక్తికాంత్ దాస్ ఆర్బీఐకి ఎన్నో గవర్నర్ పనిచేస్తున్నాడు? 25th. ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఎన్నో పర్సన్? ఇలా లింక్ చేసి చదువుతూ ఉండాలి. ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఎన్నో పర్సన్? 25th. ప్రెసెంట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? రాజీవ్ కుమార్. ఎన్నో పర్సన్? 25%. మన ఇండియాలో 25వ రాష్ట్రం గోవా. ఏ రాష్ట్రం? గోవా. ఏపీ యొక్క లోక్సభ స్థానాలు 25. ఏపీ యొక్క లోక్సభ స్థానాలు 25. రాజస్థాన్ యొక్క లోక్సభ స్థానాలు 25. రాజస్థాన్ యొక్క లోక్సభ స్థానాలు కూడా 25. ఓకేనా? భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో భాగాలు పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 25. మన ఇండియాలో ఉన్న మొత్తం హైకోర్టుల సంఖ్య 25. భారతదేశంలో ఉన్న మొత్తం హైకోర్టుల సంఖ్య 25 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? శక్తికాంత్ దాస్. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఎన్నో పర్సెంట్ పనిచేస్తుంది? 20. ప్రెసెంట్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. ఎవరమ్మా? రాజీవ్ కుమార్. రాజీవ్ కుమార్ ఎన్నో పర్సెంట్? 20. మన ఇండియాలో 25వ రాష్ట్రం గోవా. మరి ఏపీ యొక్క లోక్సభ స్థానాలు 25. రాజస్థాన్ యొక్క లోక్సభ స్థానాలు 25. మరి ఇండియాలో రాజ్యాంగంలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 25. మొత్తం ఎన్ని హైకోర్టు ఉన్నాయి? 25 హైకోర్టు ఉన్నాయి. నెక్స్ట్ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సర్వశక్తి. ఆపరేషన్ సర్వశక్తి ఏ ఇయర్ లో వచ్చిందంటే 2024. ఆపరేషన్ సర్వశక్తి ఏ ఇయర్ వచ్చిందమ్మా? 2024. దీని ముఖ్య ఉద్దేశం, ఇంపార్టెన్స్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే జమ్మూ కాశ్మీర్ లో ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదులను, టెర్రరిజం, పాకిస్తాన్ ఉగ్రవాదులు అరికట్టడానికి, ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు అరికట్టడానికి బట్ ఇండియన్ ఆర్మీ వారు పెట్టిన పేరు ఇండియన్ ఆర్మీ వారు పెట్టిన పేరు
భారతదేశంలో లేదా జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులను అరికట్టడానికి ఇటీవల కాలంలో ఇండియన్ ఆర్మీ వారు ఏమని పేరు పెట్టారమ్మా? ఆపరేషన్ సర్వశక్తి. లేదా ఆపరేషన్ సర్వశక్తి అనేది ఏ ఇయర్లో వచ్చింది? 2024. లేదా ఆపరేషన్ సర్వశక్తి ముఖ్య ఉద్దేశం ఏంటమ్మా? జమ్మూ కాశ్మీర్లో ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదులను అరికట్టడం. మరి ఇక్కడ ఉగ్రవాదులను పదం వచ్చింది కావున ఉగ్రవాదులు అంటే ఎవరమ్మా? టెర్రరిజం. ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. వరల్డ్ యాంటీ టెర్రరిజం డే గతంలో అడిగాడమ్మా. మే 21. మరి ఉగ్రవాదంలో ఫస్ట్ ప్లేస్ ఏముంది? టెర్రరిజం ఫస్ట్ ప్లేస్ ఆఫ్ఘనిస్తాన్. ఏ దేశం ఉంది? ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మరి ఇండియా ప్లేస్ ఎంత ఉంది సార్ అంటాడు. ఇండియా ప్లేస్ ఎన్నో ప్లేస్ అంటే 13వ ప్లేస్. ఇటీవల కాలంలో ఆపరేషన్ సర్వశక్తి ఎందుకు వచ్చిందమ్మా? జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదులు అరికట్టడానికి పెట్టిన పేరు. పెట్టిన పేరు ఎవరు? ఇండియన్ ఆర్మీ వారు. ఇందాక మీరు చెప్పా ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు జరుపుకుంటాం? జనవరి 15. ప్రెజెంట్ ఆర్మీ చీఫ్ ఎవరు? ఉపేంద్ర ద్వివేది. ఇలా లింక్ చేసి చదువుతున్నారు. ఉపేంద్ర ద్వివేది. మరి ఉగ్రవాదం పదం వచ్చింది కావడం ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? మే 21. ఉగ్రవాదంలో అంటే టెర్రరిజం లో ఫస్ట్ ప్లేస్ ఏముంది? ఆఫ్ఘనిస్తాన్. ఇండియా ర్యాంక్ ఎంత ఉంది? 13. వెరీ గుడ్. ఇది ఆపరేషన్ సర్వశక్తి. ఆపరేషన్ స్మైల్ అంటే ఏం గుర్తు రావాలి? చైల్డ్ లేబర్స్. ఏ రాష్ట్రం పెట్టిన పేరు? తెలంగాణ. ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ స్వాచ్ అంటే ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. ఆపరేషన్ స్మైల్ అంటే రెండు ఇంపార్టెంట్స్ ఏంటి? ఆపరేషన్ స్మైల్ ఏ ఇయర్లో వచ్చింది? ఆపరేషన్ స్వాచ్ ఏ ఇయర్లో వచ్చింది? ఆపరేషన్ బాంబీ బకెట్ ఏ ఇయర్లో వచ్చింది? బాంబీ బకెట్ ముఖ్య ఉద్దేశము ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న అడవులలో మంటలు ఆర్పడానికి ఎవరు పెట్టారు పేరు? సిబిఐ. సిబిఐ కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF. మరి జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదం అరికట్టడానికి పెట్టిన పేరేంటి? ఆపరేషన్ సర్వశక్తి. సర్వశక్తి పేరు పెట్టిన ఎవరు? ఇండియన్ ఆర్మీ వారు. భారతదేశంలో ఉన్న సైబర్ క్రైమ్స్ అరికట్టడానికి పెట్టిన పేరు? భారతదేశంలో సైబర్ క్రైమ్స్ అరికట్టడానికి పెట్టిన పేరు ఆపరేషన్ చక్రాటు. ఆపరేషన్ చక్రాటు అని పేరు పెట్టిన ఎవరు? సిబిఐ మీన్స్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిబిఐ అంటే ఎవరు? ప్రెజెంట్ ప్రవీణ్ సూద్. సిబిఐ ఎప్పుడు ఏర్పాటైంది? 1963. మరి 2024 లో ఉన్న సైబర్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న దేశాలు వరుస 3 దేశాలు. రష్యా, ఉక్రెయిన్, చైనా. ఏంటమ్మా? రష్యా, ఉక్రెయిన్, చైనా. మరి ఇండియా ప్లేస్ ఎంత ఉంది? సైబర్ క్రైమ్స్ లో ఇండియా ఫస్ట్ ప్లేస్. సైబర్ నేరాలను అరికట్టడానికి RBI ప్రారంభించిన పోర్టల్ పేరు? వెరీ గుడ్. నెక్స్ట్ ఆపరేషన్. మరి మన ఇండియాలో మొత్తం ఎన్ని హైకోర్టులు ఉన్నాయో? 25. రాజ్యాంగంలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు. రాజస్థాన్ క్వశ్చన్ అడగొచ్చు. ఆంధ్రప్రదేశ్ తో పాటుగా సమానంగా ఏ రాష్ట్రం ఉన్నాయంటే ఇండియాలో 27వ రాష్ట్రం గోవా. ఎప్పుడు ఏర్పాటైంది? 1987. గోవా అనే రాష్ట్రం, గోవా అనే ఒక ప్రాంతం ఒకప్పుడు రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైంది? 1987. గోవా అనే ప్రాంతాన్ని 1961 లో పోర్చుగీస్ వారు వదిలిపోయారు. ఏమని పేరు పెట్టాం? ఆపరేషన్ విజయ్. ఏం పేరు పెట్టాం? ఆపరేషన్ విజయ్. పోర్చుగీస్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు 1498 మే 17. ఇది మీకు స్టాండర్డ్ జీకేలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఆపరేషన్ చూద్దాం. ఆపరేషన్ కరుణ. ఆపరేషన్ పేరు ఏమమ్మా? కరుణ. ఈ కరుణ ఏ ఇయర్ లో వచ్చిందంటే 2023. 2023లో ఆపరేషన్ కరుణ అనే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే మనకి ఒక దేశం ఉందమ్మా. ఆ దేశం పేరు మయన్మార్. దేశం పేరు ఏమమ్మా? మయన్మార్ లో 2023 సమయంలో ఒక తుఫాన్ వచ్చిందమ్మా. సైక్లోన్ పేరు, ఆ సైక్లోన్ పేరు మోచా తుఫాన్. మోచా. ఇటీవల కాలంలో మోచా సైక్లోన్ ఏ దేశంలో వచ్చిందంటే మయన్మార్. ఈ మయన్మార్ లో తుఫాన్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలకి, అక్కడ వ్యక్తులకి భారతదేశం సహాయం చేసింది. ఏ పేరుతో సహాయం చేసిందంటే కరుణ. ఇటీవల కాలంలో మయన్మార్ లో వచ్చిన తుఫాన్ పేరు ఏమో మోచా. మోచా తుఫాన్ కారణంగా మయన్మార్ దేశానికి భారతదేశం ఏ పేరుతో సహాయం చేసింది? ఆపరేషన్ కరుణ. ఆపరేషన్ కరుణ ఏ ఇయర్ లో వచ్చింది?
2023. Next one, Operation Vande Bharat, Operation Vande Bharat, Operation Samudra Setu. ఏం పేర్లమ్మా? ఆపరేషన్ వందే భారత్, ఆపరేషన్ సముద్ర సేతు. ఇవి గమనిస్తూ ఉండాలి. ఆపరేషన్ వందే భారత్ ఏ ఇయర్లో వచ్చిందంటే 2020, సముద్ర సేతు కూడా 2020. రెండు ఒకటే రీజన్. ఇందాక మీకు ఒకటి స్మైల్ కానీ స్వేచ్ఛ కానీ దేనికోసము? చైల్డ్ లేబర్స్. ఇక్కడ ఇయర్ అయితే 2024, 2023, కానీ ఇక్కడ సేమ్ ఇయర్. వందే భారత్ కానీ సముద్ర సేతు కానీ కనిపిస్తే COVID-19 గుర్తుపెట్టుకోవాలి, కరోనా కాలం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కరోనా కాలంలో, ఈ కరోనా కాలంలో భారతీయులు విదేశాల్లో ఉన్నారు. సింపుల్గా చెప్పండి, విదేశాల్లో చిక్కుకుపోయిన విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కోవిడ్ సమయంలో బ్రతికుండే బజ్జీలు నమ్ముకోవచ్చు, ఆ దేశంలో మనం ఎందుకు అని వచ్చేసి తెలుసుగా మనకి. అలా కోవిడ్ సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడం పెట్టిన పేరు ఏం పేరు? ఆపరేషన్ వందే భారత్, సముద్ర సేతు. కాకపోతే ఇక్కడ చిన్న రీజన్ ఉంది. వందే భారత్ అంటే కోవిడ్ సమయంలో విమాన మార్గం ద్వారా తీసుకువస్తే వందే భారత్ అని పేరు పెట్టాం. కొంతమంది విమాన మార్గం ద్వారా కాకుండా సముద్ర మార్గం ద్వారా వచ్చారు. సముద్ర మార్గం ద్వారా వస్తే ఏమని పేరు పెట్టాం? సముద్ర సేతు. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ అడిగాడు. ఆపరేషన్ కరుణ అంటే ఏం గుర్తు రావాలి? మోచా రావాలి. మోచా తుఫాను కారణంగా భారతదేశం ఏ పేరుతో సహాయం చేసింది? మరి కోవిడ్ సమయంలో విదేశాల్లో చిక్కిపోయిన భారతీయులు ఉన్నారు కదా, వారిని తీసుకురావడానికి ఏమని పేరు పెట్టాం? సముద్ర సేతు. వందే భారత్ ఏ ఇయర్లో వచ్చింది? సముద్ర సేతు ఏ ఇయర్లో వచ్చింది? వందే భారత్ ముఖ్య ఉద్దేశం ఏంటి? విమాన మార్గం ద్వారా తీసుకురావడం. మరి సముద్ర సేతు అయితే సముద్ర మార్గం ద్వారా తీసుకురావడం ఏమంటాం? ఆపరేషన్ సముద్ర సేతు. వెరీ గుడ్. మరొక ఆపరేషన్ అమ్మా, ఆపరేషన్ ఇంద్రావతి. ఏం పేరు? ఇంద్రావతి. ఈ ఆపరేషన్ ఇంద్రావతి రీసెంట్ గా వచ్చింది 2024లో. ఇక్కడ మనకి ఆపరేషన్ పేరు కావాలి, ఆపరేషన్ ఏ ఇయర్లో వచ్చింది కావాలి, దాని ముఖ్య ఉద్దేశం ఎందుకు వచ్చింది. ఇంద్రావతి ఎందుకు వచ్చిందంటే 2024లో ఇంద్రావతి వచ్చింది. మనకి ఒక దేశం ఉందా, కరేబియన్ ఐలాండ్, కరేబియన్ దీవులు, కరేబియన్ ఐలాండ్స్. ఈ కరేబియన్ దీవులన, ఈ కరేబియన్ ఐలాండ్స్ లో ఒక దేశం ఉంది. ఆ దేశం పేరు హైతీ. దేశం పేరేమో హైతీ. ఈ హైతీ దేశంలో ప్రెసిడెంట్ 2024 రీసెంట్ గా వచ్చింది ఏప్రిల్ మంత్ లో. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుందంటే ఆర్థిక సంక్షోభం, ఫైనాన్స్ క్రైసిస్ జరుగుతుంది. అందువలన ఆ సమయంలో అక్కడ ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి పెట్టిన పేరే ఆపరేషన్ ఇంద్రావతి. ఏం పేరు పెట్టాం? ఆపరేషన్ ఇంద్రావతి. ఆపరేషన్ ఇంద్రావతి ఏ ఇయర్ లో వచ్చింది? 2024. ముఖ్య ఉద్దేశం ఐటీ దేశంలో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం పెట్టిన పేరే ఆపరేషన్ ఇంద్రావతి. గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి. అలాగే ఆపరేషన్ అజయ్ అంటామా? ఆపరేషన్ అజయ్. ఈ అజయ్ అంటే ఏ ఇయర్లో వచ్చిందంటే 2023లో వచ్చింది. ఏం పేరు? ఆపరేషన్ అజయ్. ఆపరేషన్ అజయ్ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి మీకు తెలుసు ఒక దేశం ఉంది పాలస్తీనా. దేశం పేరు పాలస్తీనా. ఈ పాలస్తీనా మరియు ఇజ్రాయిల్. దేశం పేరు ఏం పేరమ్మా? ఇజ్రాయిల్. ఈ పాలస్తీనాకు చెందిన ఒక ఉగ్రవాద సంస్థ బయటకు వచ్చింది, ఫేమస్. ఆ ఉగ్రవాద సంస్థ టెర్రరిజం పేరు హమాస్. ఏం పేరమ్మా? హమాస్. ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఏ దేశం అంటే పాలస్తీనా. ఈ పాలస్తీనాకు చెందిన హమాస్ అనే ఉగ్రవాద సంస్థ దేనిపైన అటాక్ చేసింది? ఇజ్రాయిల్ పైన. మరి పాలస్తీనా ఇజ్రాయిల్ పైన అటాక్ చేసింది. ఈ సమయంలో ఇజ్రాయిల్ లో ఉన్న భారతీయులు, మన ఇండియన్స్, పాలస్తీనాతో పోల్చుకుంటే ఇజ్రాయిల్ ఎక్కువ ఉంటారు భారతీయులు. మన ఇండియన్స్ ఆ సమయంలో ఈ పాలస్తీనాకి ఇజ్రాయిల్కి వారు జరుగుతుంది కావున ఈ సమయంలో ఇక్కడ ఉన్న భారతీయులను మన ఇండియాకి తీసుకురావడానికి అంటే ఎక్స్టెన్స్ అంటే స్వదేశానికి తీసుకురావడానికి పెట్టిన పేరే ఆపరేషన్ అజయ్. ఆపరేషన్ అజయ్ ఏ ఇయర్లో వచ్చింది? 2023. ఆపరేషన్ అజయ్ ముఖ్య ఉద్దేశం ఏంటమ్మా? పాలస్తీనాకు ఇజ్రాయిల్కి యుద్ధం జరిగిన సమయంలో ఇజ్రాయిల్ ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం పెట్టిన పేరే ఆపరేషన్ అజయ్. మరి
ఆపరేషన్ కరుణ అంటే ఏం గుర్తు రావాలి? మైనాలో ఉన్న మోన్సా తుఫాన్ గుర్తు రావాలి. కొన్ని కీ పాయింట్స్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇంద్రావతి అంటే ఏం గుర్తు రావాలి? హైటీ దేశం గుర్తు రావాలి. మరి దోస్త్ అంట మనం, దోస్త్ ఏం పేరమ్మా? నెక్స్ట్ ఆపరేషన్ పేరు ఆపరేషన్ దోస్త్. ఇది ఇంపార్టెంట్. రీసెంట్ గ్రూప్ వన్ కూడా అడిగాడు. ఆపరేషన్ దోస్త్ ఏ ఏళ్ళు వచ్చింది? 2023. దోస్త్ అనే పేరు పెట్టింది ఎవరంటే మనమే పెట్టుకున్నాం పేరు. ఎందుకంటే మనకి టర్కీ అంటాం, బట్ ఇస్లామిక్ కంట్రీ, ముస్లిం కంట్రీ. ఈ టర్కీ ప్లస్ సిరియా, ఈ టర్కీ ప్లస్ సిరియా దేశాల్లో 2023 మే మంత్లో ఆ సమయంలో బీభత్సమైన భూకంపం వచ్చిందమ్మా. రిక్టర్ స్కేల్ దాదాపుగా 8.7. ఈ తుఫాన్ వచ్చింది, భూకంపం అంటారు, మెయిన్ భూకంపం వచ్చింది. ఈ టర్కీ సిరియా దేశాలు భూకంపం రావడం వలన చాలా లాస్ అయ్యాయి రెండు కంట్రీస్ కూడా. ఆ సమయంలో మన భారతదేశం సహాయం చేసిన వాళ్ళకి కావలసిన ఏర్పాటు చేసాం. బట్ ఏ పేరుతో సాయం చేసాం? ఆపరేషన్ దోస్త్. ఇటీవల కాలంలో టర్కీ సిరియా దేశాల భూకంపం రావడం వల్ల భారతదేశం ఏ పేరుతో సాయం చేసింది? ఆపరేషన్ దోస్త్. ఆపరేషన్ దోస్త్ ఏ ఏళ్ళు వచ్చిందమ్మా? 2023. అయితే ఇక్కడ కొన్ని పేర్లు మారుతున్నాయి. ఇక టర్కీ అనకూడదమ్మా. టర్కీ కొత్త పేరు తుర్కీ. తుర్కీ ఘాటు చెప్పాను ఆల్రెడీ. తుర్కీ ఏం పేరు? తుర్కీ. ఆపరేషన్ దోస్త్ అంటే ఏం గుర్తు రావాలి? టర్కీ సిరియా భూకంపాలు గుర్తు రావాలి. మరి ఆపరేషన్ కరుణ అంటే ఏం గుర్తు రావాలి? మైనాలో మోన్సా తుఫాన్ గుర్తు రావాలి. ఆపరేషన్ అజయ్ అంటే ఏం గుర్తు రావాలి? పాలస్తీనా ఇజ్రాయెల్ అంటే గుర్తు రావాలి. ఆపరేషన్ ఇంద్రావతి అంటే ఏం గుర్తు రావాలి? ఆపరేషన్ స్మైల్ అంటే, ఆపరేషన్ స్వేచ్ఛ, ఆపరేషన్ బాంబే బకెట్, అడవుల మంటలను ఆర్పడానికి, ఆపరేషన్ వందే భారత్, కోవిడ్ సమయంలో విదేశాల్లో చిక్కుపోయిన వ్యక్తుల్ని విమాన మార్గం, ఆపరేషన్ సముద్ర సేతు, ఆపరేషన్ మిషన్ గంగా, రష్యా ఉక్రెయిన్ వార్.